హ్యాండ్లూమ్ మరియు చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనము మదనపల్లి బ్రాండ్ సాధించడం మన హక్కు. 17వ తేదీ అసెంబ్లీ ఉంది. 10 మంది నాయకులకు తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టి తప్పకుండా మదనపల్లికి బ్రాండ్ తెచ్చేటట్టుగా చూస్తామని సవాలు. దయచేసి నీలకంఠన్న గారు, సిద్ధప్పన్న గారు దీనికి ప్రాతినిధ్యం వహించి 10 మంది నాయకుల పేర్లు మీరు తయారు చేయండి. 17వ తేదీ మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కలుద్దాము. 17 కానీ 18 కానీ కలిసి మదనపల్లి ఖచ్చితంగా బ్రాండ్ ప్రకటించాలా. ఇదే కాకుండా ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు మొత్తం మదనపల్లి నుంచే కొనాలని చెప్పి ఒక ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఇళ్ల సమస్య అడిగారో తప్పకుండా ఇంకొక 70 ఎకరాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి చేనేత నల్లకు సపరేట్గా ఒక కాలనీ ఇస్తాము. వాళ్ళకే సపరేట్గా ఇస్తే దాంట్లో కలరింగ్ యూనిట్ ఉంటుంది. ఆ కలరింగ్ యూనిట్ చాలా చెడ్డది. అది ఎందుకంటే ఆ నీళ్లు భూగర్భ జలాల్లోకి పోతే దాంట్లో పిల్లలకు పోలియోలు అవన్నీ వచ్చేస్తాయి. సో దానికోసం కలరింగ్ యూనిట్ సపరేట్ చేసి దానికి వేరే సపరేట్ డ్రైనేజ్ పెట్టి ఎక్కడైనా ఏదైనా ఒక చెరువుకో దానికో ఇంటర్లింక్ చేసి నీళ్ళు ఎక్కడ యూజేజ్ కాకుండా చేసేటట్టుగా చూస్తాం. బట్ ఆ చెరువు కూడా సేద్యాన్ని కూడా వాడడానికి లేదు. ఆ విధంగా మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసో లేదో 2012లో మనము 250 మందికి దాదాపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అదేవిధంగా గ్రామీణ బ్యాంక్లో లోన్స్ ఇప్పించాం. వాళ్ళకి ఆ రోజు చెప్పి ఇప్పించాం, మీరు ఫర్దర్ లోన్లు ఎవరికన్నా రావాలంటే మీరు ఈరోజు రహదారికి బాట వేస్తున్నారు. మీరు ఎక్కడైనా ఎన్పి అయిపోతే మిగతా ఇంకా ఎవరికి చేనేతన్నకు లోన్ పుట్టదు అని చెప్పి 250 మందికి లోన్లు ఇప్పించాం.